సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే వ్లాగ్స్. సో మార్నింగే లేచి రిసార్ట్ చెక్అవుట్ చేసి 7 o'clock కల్లా అరకు నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేముంటున్న రిసార్ట్ దగ్గర నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి అయితే టోటల్ 225 kilometers అండ్ జర్నీ వచ్చేసి అరౌండ్ 5 hours జర్నీ అయితే పడుతుందన్నమాట. సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేది ఇంద్రావతి రివర్ తో ఫామ్ అయిందండి. సో ఇదైతే అరౌండ్ 100 feet హైట్ అయితే ఉంటుంది. సో ఈ వాటర్ వచ్చేసి మన గోదావరి రివర్ లో అయితే కలుస్తుంది వచ్చి. సో గైస్ నౌ ఇప్పుడైతే మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి వచ్చాము. ఇది ఇండియాస్ నయాగరా ఫాల్స్ అన్నమాట. సో ఇప్పుడు అది ఎలా ఉంటుందో, ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. దూరం నుంచి చూడడానికి అయితే ఫ్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. మా హస్బెండ్కి కొద్దిగా కోల్డ్ వల్ల కొంచెం నీరసంగా ఉన్నారు, అయినా సరే కవర్ చేసుకుంటున్నారు బాగానే. షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఏం కొంటావు? ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వుడ్ తో చేసిన టాయ్స్ అయితే పెట్టారు. హ్యాండ్ మేడ్ అంట పూర్తిగాన. మా హస్బెండ్ ని సరదాగా ఫ్లూట్ కొనమని చెప్పాను. నీకు మాట్లాడడమే సరిగ్గా రాదు, ఇంకా ఫ్లూట్ ఏంటి అని చెప్పేసి ఎటకారం అయితే ఆడారనమాట. నేను ఇంకా సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసాను, ఇంకో మాట మాట్లాడుకున్నాను. మేము స్టార్ట్ అయిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ వర్షం అయితే పడిపోతుంది. ప్రస్తుతానికి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మరి పెద్దదైతే మరి ఎలాగో ఏంటో తెలియదు, చూడాలి. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎంత ఉందో అసలు. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటేనే నాకు ఆ వాటర్ ని చూసి భయం వేస్తుంది. సో ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫియర్ ఇంకా ఎలా ఉంటుందో చూసుకోవాలి అసలు. సో ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గరలోని మనకి మహాశివుడి మందిరం అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంది టెంపుల్ లోని. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుందండి. అలా వ్యూని చూస్తూ అలా నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్లో చూసారా అసలు ఎంత ఉందో? ఫాగ్ చూడండి, ఆ వాటర్ నుంచి ఎలా వస్తుందో పైకి. నేనైతే ఇక్కడ రీల్స్ చేద్దాం అనుకొని రీల్ చేశాను కానీ నాదైతే అటర్ ఫ్లాప్. కానీ మా హస్బెండ్ వాళ్ళు చేసిన రీల్ అయితే బాగుంది, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. లింక్ డిస్క్రిప్షన్ లో వస్తాను, తప్పకుండా చూసేయండి. యాక్చువల్ గా ఇక్కడ బోటింగ్ అయితే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల బోటింగ్ అయితే లేదనమాట. సో నేనైతే మిస్ అయ్యాను. మా హస్బెండ్ ఇక్కడికి ఆల్రెడీ విజిట్ చేశారు, బోటింగ్ కూడా చేశారు, ఆ థ్రిల్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఇది అయితే మా హస్బెండ్ థర్డ్ టైం రావడం అంట, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. ఇంకా మా హస్బెండ్ వచ్చి చిన్నగా మీ ఫోటో సెక్షన్ ఆపితే ఆకలేస్తుంది, తినడానికి వెళ్దాం రండి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకా మా హస్బెండ్ ఆకలి అని గుర్తు చేసేసరికి నాకు కూడా కడుపులో రైలు ఇంజన్లు అయితే పరిగెట్టడం మొదలు పెట్టాయండి. సో ఇంకైతే ఆన్ ద వేలో ఉన్న రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఆల్రెడీ మా హస్బెండ్ కి ప్రీవియస్ గా జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల మన సైడ్ ఫుడ్ ఇక్కడెక్కడ దొరకదని చెప్పేసి ప్రీవియస్ గా వెళ్ళిన రెస్టారెంట్ కి అయితే మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో ఈ కార్వాయిన్ లో మన సౌత్ ఇండియన్ సైడ్ ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ కార్వాయిన్ దగ్గర అయితే ఆపారనమాట. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఎపీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అంబియన్స్ అయితే చాలా డీసెంట్ గా ఎంత ఎక్సలెంట్ గా ఉందన్నమాట. సో ఇప్పుడే మేము లంచ్కి అయితే ఆగాం అనమాట. మేము కార్వాన్ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాము. ఫుడ్ ఎలా ఉందో చెప్తాను. మెనూ అంతా చూసి ఆ వెయిటర్ తోని పావుగంట పులిహోర కలిపి హిందీలో ఏదో మాట్లాడి ఫైనల్ గా బటర్ నాన్ బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేశారు.
దీనికేనా స్వామి మేము ఇంతవరకు వెయిట్ చేసింది అన్నట్టు అందరూ అతని కాజైతే ఒక లుక్ ఇచ్చారు. ఈరోజు ఒక స్పెషల్ డే ఉండడం వల్ల నేను, మా హస్బెండ్, మా వదిన అయితే నాన్ వెజ్ అయితే తినలేదు. వెజ్ థాలీ తీసుకున్నాము. ఇక్కడ సౌత్ ఇండియన్ వెజ్ థాలీ కూడా చాలా బావుందండి. సో, మన తెలుగు పీపుల్ ఎవరైనా ఇటు సైడ్ వస్తే ఈ రెస్టారెంట్‌ని విజిట్ చేయొచ్చు. ఇంకందరం లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని తీరత్‌గర్ వాటర్ ఫాల్స్‌కైతే స్టార్ట్ అయిపోయాము. తీరత్‌గర్‌లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ మై ఛానల్ వీకే వ్లాగ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బై బై.